ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు చెప్పని ఆదికొస్తాయి. పండ్లు ఎంత తింటే అంత తినబుద్ధి అవుతుంది వాళ్ళ. కానీ ఈ నడుమ అంత అందులో మామిడికాయలు పాడుగాయినాయి. పండ్లు అత్తునే వాళ్ళ నిజంగా చెప్తున్నా, అసలు మందు మామిడికాయలు వచ్చి పాడవుతున్నాయి. అంగట్లోకి వచ్చే మామిడికాయలు తినేకంటే సప్పుందాగా ఉన్నది నయమనిపిస్తుంది. కొన్నిసార్లు మందుల మామిడిని ఎగబడి కొంటారు, కానీ ఇక నివ్వద్దగా వండే మామిడి మాత్రం రేటు లేకపాయే. మరి ఓ పారి మామిడి మార్కెట్కి పోయి ఈ వండించిన రైతులు ఏమంటారు, ఏం కథ వాళ్ళది ఒక ముచ్చట అరుచుకుందాం పారి. కుప్పలు కుప్పలు పోసిర్రు. చూస్తే నోరుతున్నాయి మామిడికాయలు. పచ్చగా కంటికి ఇంపు కనిపిస్తున్నాయి మామిడికాయలు. కానీ ఏం లాభం, రైతుకు గిట్టుబడి ధర లేకపాయే. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో మామిడి తోటలు మస్తుంటాయి. ఈడికించి ఏరే రాష్ట్రాలకు సుతం పోతాయి మామిడికాయలు పండ్లు. ఏటంతా వేడి చేసి సీజన్ రాగానే పండిన కాయ గిట్టుబడి ధర లేకపోతే రైతు కంటే నీళ్ళు ఆగుతాయా? ఇప్పుడు అదే అవుతుంది రైతులకు. ప్రజెంట్ 10,000 నుంచి ఈ రోజు హైయెస్ట్ నా ఐడియా 35,000. స్టార్టింగ్ ఎంత ఉందండి? స్టార్టింగ్ 1,00,000, 1,20,000, 1,05,000, ₹1,00,000 ఉంది. ఇప్పుడు రోజు రైతులు చాలా ఆందోళన ఉంది పరిస్థితి. కోత కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లా ఉంది పరిస్థితి. మామూలుగా రైతుల పరిస్థితి బాగాలేదు, మామిడికాయ మ్యాంగో కంపెనీ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఎక్స్పోర్ట్ కూడా బాగలేదు, అక్కడ అమ్మకాలు బాగలేదు. మామిడి పంటలకు ఆశించిన ఫలితాలు లేవట. కుప్పలు లెక్క మామిడికాయలు పోసి వాటికి ధర లేక మస్తు బాధపడుతుర్రు రైతులు. వీటికి మంగుమచ్చ అత్తే ఎన్నోసార్లు స్ప్రే కొట్టిర్రట. దీనికి మస్తు ఖర్చు అయిందట. ఖర్చు ఎక్కువైనా కానీ రేటు మాత్రం అస్సలు లేదు. అవుగాని జనాలు వీళ్ళు ఏదో స్ప్రే కొడతారు కాబట్టి జర మీరు మామిడికాయలను 1-2 సార్లు కడిగి తినుర్రి, పిల్లగాళ్ళకి ఇయ్యూరి. మరి ఏమంటున్నాం, ఒకప్పుడు టన్నుకు 1,00,000 ఉండేదట మామిడి, కానీ ఇప్పుడు 10,000 నుంచి 15,000 పడిపోయిందంటారు వీళ్ళు. ఈ మామిడికాయలు ఏవట్టి నట్టమే కానీ లాభం లేదనబట్టి కనీస గిట్టుబడి ధర సుతం ఇవ్వకపోతే ఎట్లా? గిట్టుబడి ధర ఉండాలని బాధపడుతుర్రు మామిడి పండించే రైతులు. మార్కెట్ రేట్ లేదండి, కాయలకి మహా ఘోరం ఉంది. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకునేది ఏమంటే ఆదుకోవట్లేదు. కాయల రేటు చెప్తే డౌన్గా ఉంది. రైతు గొల్లైపోతున్నాడు. పెట్టుబడి పెట్టి సేకరి చేసి నానా బాధలు పడి మార్కెట్ తోలుకొస్తే ₹6 ఎక్కువ, ₹5 ఎక్కువ అంటున్నారు. బగిన పిల్లకాయలు కూడా లేదు, మంచి కాయలకి లేదు, ఏ కాయలకి లేదు, అసలు కొనే నాదుడు లేదు. గొల్లైపోయినామండి రైతు. పెట్టుబడి రావట్లేదు, కనీసం పెట్టిన పెట్టుబడికి సగంగా పెట్టుబడి కూడా రావట్లేదు. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకునేది అంటే ఆదుకోలేదు. పెట్టెలలో ఎత్తుతుర్రు, కొన్నట్టు పట్టుకపోతుర్రు. తక్కువ ధర కాబట్టి కొన్నోళ్ళు నవ్వుకుంటూనే తీసుకపోయినా అమ్మే రైతులకైతే ఎక్కువ ధర లేక బాధ అనిపిస్తుందట. అయినా మార్కెట్లో కిలో మామిడికాయలకు 100-200-300 దాకా ఉన్నాయి. అయినా ఇప్పుడు వచ్చిన మామిడికాయలు జర చూసుకొని తినుండ్రులా. పండగ ముందే సూదులు మందులు పెట్టి అమ్ముతుర్రు. పైలం మరి చూసి తినుండ్రు. ఏమంటున్నాం?